నమస్తే సార్. నమస్తే మా నమస్తే ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? ఫైన్ సార్, గుడ్. చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరికీ కూడా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. చలికి వాతావరణం అంటే సీజన్ మారుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. జలుబు, దగ్గు, వీటన్నిటికీ మీకోసం అందరూ కూడా మీరు చెప్పే చిట్కా కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రేక్షకుల కోసం మాకు వంటింటి చిట్కా మా కోసం చెప్పండి. తప్పకుండా. ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అలర్జీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయమ్మా. సో ముక్కుకు సంబంధించిన అలర్జీ అంటే తుమ్ములు రావడము, ముక్కు నుంచి నీళ్లు కారుతుండడము, ముక్కులు దురద పెట్టడము, కళ్ళు దురద పెట్టడము, శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, అంటే ముక్కుల నుంచి గాలి సరిగ్గా ఆడకపోవడము, ఇలా రకరకాల ఇబ్బందులు కొంతమందిలో అలర్జీ పరంగా కలుగుతుంటాయి. కొంతమందిలో మరి ఈ యొక్క సమస్యను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కానీ, నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, సరైన ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల కానీ సైనసైటిస్ అనేటువంటి సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా. ఈ సైనసైటిస్ సమస్య ఉన్నప్పుడు తల బరువుగా ఉండడము, తల నొప్పిగా ఉండడము, అదేవిధంగా ఉదయం పూట లేచిన తర్వాత మరీ తల భారంగా ఉండి చాలా అవస్థ పడుతుండడము, ముక్కుల నుంచి ఎంతసేపు గట్టిగా చీదినప్పటికీ శ్లేష్మం రాకుండా ఉండడము, అదేవిధంగా నోటి ద్వారా గట్టిగా ప్రయత్నం చేసి ఆ యొక్క శ్లేష్మాన్ని బయటికి రప్పించేదానికి ప్రయత్నం చేసినప్పుడు కొద్దిగా వచ్చేటువంటి పరిస్థితి ఉండడము, అదేవిధంగా స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండడము, ఎక్కువ ప్రమాణంగానే కొద్ది ప్రమాణంగానే వచ్చేటువంటి పరిస్థితి ఉండడము, ఈ భాగం అంతా ముఖం అంతా వాపుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడడం, ఇవన్నీ కూడా ఒక రకమైన అలర్జీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంతోపాటు మరి సీజన్స్లో కొంతమందికి దగ్గు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పొడి దగ్గు కానివ్వండి, తర్వాత కళ్ళతో కూడినటువంటి దగ్గు కానీ, ఇవి కూడా ఒక రకమైన అలర్జీ వల్ల కలుగుతుంటాయి. వీటన్నిటికి తోడు మరి ఆయాసం అమ్మా, పిలికూతల శబ్దం కొంతమందికి వస్తుంటుంది. వాతావరణం మారినప్పుడు పిలికూతలు గుర్ర 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 అని చెప్పేసి శబ్దం వస్తుంటుందమ్మా. ఇది కూడా అలర్జీ వల్ల కలిగేటువంటి పరిస్థితి. మరి ఈ అలర్జీకి అన్నిటికీ చెక్ పెట్టేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలోనే ఈ లక్షణాలన్నీ కలుగుతుంటాయి. కాబట్టి మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు నేను చెప్పినటువంటి ఈ యొక్క సమస్యలు అంటే ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా ఈ సైనస్కు సంబంధించినటువంటి సమస్యలు, సైనసైటిస్ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ, అట్లే దగ్గు ఇలాంటివి, ఆయాసం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా చక్కగా పనిచేస్తుందమ్మా. అలాంటి ఔషధం ఏదో తెలుసుకుందామా. చాలా మంది ప్రేక్షకులు ఈ సుత్తి అంతా మాకెందుకండి, మాకు ఈ సమస్య ఉంది, మంచి మెడిసిన్ కావాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో ఆ మెడిసినే చెప్పేద్దాం. చిట్కా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా. మొట్టమొదటి పదార్థం లవంగాలమ్మా. సో అన్నీ మనకు దొరికేవమ్మా. నిజంగా వీటి గురించి మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతామమ్మా. సో పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు మనకు చూసేదానికి చాలా తక్కువ ప్రమాణంలో మన అందరికీ తెలిసినటువంటి పదార్థాలు కానీ ఆ అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. లవంగాలు ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు, అదేవిధంగా శ్లేష్మ దోషాలను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇందులో యూజినాలు ఇలాంటి రసాయన పదార్థాలను కూడా చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. ఈ లవంగాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాముల లవంగాల చూర్ణం తీసుకోవాలమ్మా. రెండవ పదార్థంగా దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా ఇలాంటిది మంచి క్వాలిటీ దాల్చిన చెక్క తెచ్చుకొని పొడి తయారు చేసేసుకొని ఆ పొడిని కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ దాల్చిన చెక్క కూడా ఈ అలర్జీని తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా రక్త దోషాలు ఏమైనా ఉన్నప్పుడు కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలర్జీ లక్షణాలు కూడా చాలా త్వరగా తగ్గిస్తుందమ్మా. ఇందులో ఉన్నటువంటి సినిమాల్డిహైడ్ ఇలాంటి రసాయన పదార్థాలు, ఈ అనేక రకాల రసాయన పదార్థాలు కూడా ఈ అలర్జీ తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఇది ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. మూడవ పదార్థంగా శొంఠి, శోధించేటువంటి శొంఠి. ఈ శొంఠి కూడా శ్లేష్మాన్ని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఈ షాగోలు, జింజరాలు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు, అదేవిధంగా కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇవన్నీ కూడా అలర్జీని తగ్గించేందుకు నేను చెప్పినటువంటి ఈ యొక్క 4 రకాలైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో చక్కగా సమర్థవంతంగా వెంటనే శీఘ్రంగా సత్వరమే పనిచేసేందుకు కూడా ఈ యొక్క శొంఠి ఉపయోగపడుతుందమ్మా. శొంఠి యొక్క చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ శొంఠి మనకు మార్కెట్లో ఈ విధంగా ఈ శొంఠి కొమ్ములు దొరుకుతాయి, పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. నాలుగవ పదార్థంగా పసుపు. ఈ యొక్క పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని మనం ఇలాంటి ఔషధాలకు వాడుకుంటూ ఉండాలమ్మా. ఈ పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఈ పసుపు కొమ్మల చూర్ణం యొక్క గుణం ఏంటంటమ్మా, ఇందులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము బెస్ట్ యాంటీ హిస్టమిన్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే బాడీలో అలర్జీ ఉన్నప్పుడు హిస్టమిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. దానివల్లనే ఈ ముక్కు భాగంలో దురద, కళ్ళ దురదలు ఉండడము, గొంతు భాగంలో దురద ఉండడము, దగ్గు రావడము, అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో ఆయాసం రావడం, ఇవన్నీ కూడా అలర్జీ లక్షణాలు. కాబట్టి హిస్టమిన్స్ అనేటువంటి పదార్థాలు ఉత్పత్తి ఎక్కువ జరగడం వల్లనే జరుగుతుంటుంది. కాబట్టి ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం హిస్టమిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. అదేవిధంగా
ఎప్పుడైతే ఆ హిస్టమిన్స్ యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందో వాటి పనితనం నిర్వీర్యమైపోయి మనకి లక్షణాలు కూడా తగ్గిపోతాయి. వ్యాధి నిరోధక శక్తిని కూడా ఈ యొక్క పసుపులో ఉన్నట్టు కుర్కుమిన్ పెంచుతుందమ్మా. చిట్ట చివరి పదార్థము మిరియాలమ్మా. మిరియాలు కూడా కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఈ పసుపు చూర్ణాన్ని 10 గ్రాములు తీసుకున్నట్లే మిరియాల చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. మిరియాలు అన్నటువంటి పెప్పరిన్ కూడా శ్లేష్మ దోషాలకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా అలర్జీకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఈ 5 పదార్థాల కలయిక ఇంకా అద్భుతంగా, ఇంకా సమర్థవంతంగా, ఇంకా త్వరగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడమే కాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మనల్ని కాపాడుతూ, సదా రక్షిస్తూ, సదా మనల్ని మంచి ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయమ్మా. మరి ఈ యొక్క పదార్థాలన్నీ కలుపుకున్నాము. 50 గ్రాముల ఔషధం తయారైపోయిందమ్మా. మరి మీకు సందేహం వచ్చింటుంది ఎలా వాడుకోవాలి సార్ అని చెప్పేసి. ఈ 5 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క 50 గ్రాముల చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఈ యొక్క చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఉదయం పరిగెడపన ఒక్కసారి, లేదా ఆహారానికి ఒక అరగంట ముందు ఒక్కసారి, రాత్రి పూట కూడా ఆహారానికి ఒక అరగంట ముందు కానీ, లేకపోతే పడుకునేటప్పుడు కానీ, కేవలం ఒక గ్రామ్ అమ్మా. మిగతా పదార్థాల మాదిరి ఎక్కువ కూడా వాడకూడదమ్మా. ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్, శక్తివంతమైనటువంటి ఔషధం అమ్మా. కేవలం 1 గ్రామ్ ఉదయము, 1 గ్రామ్ రాత్రి. తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో తీసుకోవచ్చు, లేకపోతే గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే గోరువెచ్చని నీళ్ళలో కూడా కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. ఇవి పెద్దల డోసు. మరి మనం మొదట్లో ప్రస్తావించినట్లే చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య వస్తుందమ్మా. మరి ఉదాహరణకి 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఈ డోస్ చాలా ఎక్కువైపోతుందమ్మా. సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకైతే ఒక 2 పించెస్ అమ్మా. 2 వేళ్లతో పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంత పౌడర్ తీసేసుకొని మరి కాస్త తేనె ఎక్కువ వేసేసి వాడితే సరిపోతుంది అనమాట. 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలకైతే దాదాపు 250 మిల్లీగ్రామ్స్ లేదా 500 మిల్లీగ్రాముల వరకు కూడా వాడుకోవచ్చమ్మా. ఈ విధంగా వయస్సును అనుసరించి క్రమంగా పెంచుకుంటూ పోవాలమ్మా. ఈ మాక్సిమం డోసు పెద్దలు వాడదగినటువంటి డోసు ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. అట్లే ఈ ఔషధంలో సుగంధభరితమైనటువంటి తైలాలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఒకటేసారి నేను తయారు చేసుకొని నెలల తరబడి వాడతానన్నప్పుడు కూడా మరి క్రమక్రమంగా ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి ఈ ఔషధం మనం తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటున్నామమ్మా. మాక్సిమం 2 మాసాలమ్మా. 2 మాసాల తర్వాత నుంచి క్రమక్రమంగా దాని యొక్క ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి సో 2 మాసాలకు ఒకసారి మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, వంటింటి చిట్కాల్లో మంచి చిట్కా చెప్పారు శర్మ గారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.